టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాకముందు భారత జట్టుకు ఊహించిన పరిణామం ఎదురైంది. సొంత గడ్డపై ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికీ గాయం కారణంగా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా జట్టుకు దూరం అవగా మరికొద్ది గంటల్లో మొదటి మ్యాచ్ ప్రారంభమవుతున్న తరుణంలో ఊహించిన షాక్ ఎదురైంది. భారత జట్టులో కీలకమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శనివారం అమెరికాతో జరుగుతున్న తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్ని రోజులుగా బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఆయన మ్యాచ్కు ముందు జరిగిన కీలక ప్రాక్టీస్ సెషన్ కూడా గైడ్ హాజరవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం జరిగిన టీం ట్రైనింగ్ సెషన్లో బుమ్రా పాల్గొనలేదు. జ్వరం, నీరసం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది. టోర్నీలో అత్యంత కీలకమైన బౌలర్ కావడంతో రిస్క్ తీసుకోకూడదని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఒకవేళ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోతే అమెరికాతో జరిగే ఆరంభ మ్యాచ్లోనే ఆయన స్థానంలో మరో పేసర్ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి బుమ్రా ఫిట్నెస్ పై టీం మేనేజ్మెంట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో బుమ్రా లేకపోవడం భారత బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచే అంశం ఉంటుంది. అయినప్పటికీ తదుపరి మ్యాచ్ను నాటికి ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి జట్టులోకి చేరతారని జట్టు సభ్యులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా వైద్య పరీక్షలో ఉండగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన శారీరక స్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒకవేళ బుమ్రా ఆటం కుదరకపోతే మహమ్మద్ సిరాజ్కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. నేడు యూఎస్ఏ భారత్ ఆడే మ్యాచ్లో ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం కనిపిస్తుంది.